ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్చువల్గా ఇది జగన్ ప్రభుత్వం దిగడానికి కారణమైంది. దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, అది కూడా ఎలక్షన్స్ ముందు ఆచరణలో పెట్టడం, దానివల్ల భూ వివాదాలు జగన్ని దోషిగా ప్రజల ముందు చూపడానికి పల్లె ప్రాంత ప్రజల్లో కూడా భయాందోళనలు రేకెత్తించడానికి కారణమైనటువంటి అంశం. వాస్తవంగా ఆ చట్టం అన్నటువంటిది విదేశాల్లో ఆల్రెడీ అమల్లో ఉంది. విదేశాల్లో ఏ భూ వివాదం ఉండదు. మనం స్థలంగా ఉన్నామంటే ఆ తర్వాత నాది, మా తాతమ్మది, మా నాయనమ్మది, మా బాబాయిది, లేకపోతే అడంగళ్ళు, లేకపోతే దేవాదాయ శాఖది, లేదంటే వక్ఫ్ది అంటే ఏమీ ఉండదు. ఆ హక్కు పర్మనెంట్. అదే మన దేశంలోకి వచ్చేటప్పుడు మనం భూమి కొన్నాక పక్కన నాది కలుపుకున్నాం అంటాడు, లేదయ్యా నాకు రిజిస్టర్ చేసి ఇచ్చారయ్యా అంటే నాకు తెలవదు అంటాడు, కోర్టులకు వెళ్తాడు, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తాడు. అధికారులు వచ్చి నీ ఇంట్లో నీకు తెలియకుండా నీకు నోటీస్ ఇచ్చి మళ్ళీ నీ ఇంటిని వాళ్ళు సర్వే చేస్తారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇంటిని కూడా. ఇట్లాంటి అనేకం ఉన్నాయి ఇష్యూస్. వాటి పరిష్కారానికి శాశ్వతంగా భూ హక్కు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని నీతి ఆయోగ్ అమలు చేయమంటే అత్యంత వేగంగా అమలు చేసినోడు జగన్. ఆ అమలు చేయడానికి అనేక మంది సర్వేయర్లను పిలిచి తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి 15,000 మందిని ప్రిపేర్ చేసిన తర్వాత లీగల్ లిటిగేషన్స్ వస్తాయి. ఎందుకంటే దశాబ్దాల తరబడి పట్టించుకోకుండా ఉన్నటువంటి ఇప్పుడు అవన్నీ సెట్ చేస్తుంటే, ఫైనల్ సెట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తాయి. అవన్నీ కూడా వైసీపీ వాళ్ళు ఆ భూములు లాగేసుకుంటున్నారు అన్నటువంటి ప్రచారం చేసుకుని వచ్చారు. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నటువంటిది ఏంటి? ఇప్పుడు అదే రీసర్వే, అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఆ రోజున అది తప్పు, దాన్ని రద్దు చేస్తున్నాం అని ప్రకటించి సంతకం కూడా పెట్టి ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తున్నారు, ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ఇస్తున్నారు. కాకపోతే అప్పుడు జగన్ బొమ్మ, ఇప్పుడు వీళ్ళ రాజముద్ర. అదే విషయం మీద అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఎట్లా దుష్ప్రచారం చేశారు, ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చెప్పాలి, మీడియాకి చెప్పలేకపోయారు. ఆయనంతా బట్టల వ్యవహారంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అన్నటువంటి తాజా అంశం.